హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ సిస్టర్స్ అండి. రీసెంట్గా 1 వీక్ నుంచి మనం విజయవాడలో అయితే వరదల కారణంగా ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. వాళ్ళకి ఆహారం కానీ కనీస నిత్యావసర సరుకులు కూడా దొరకకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి మన ఏపీ గవర్నమెంట్ అయితే చాలా శ్రమ పడుతుందండి. ఏపీ గవర్నమెంట్ అనే కాదు, మన సినీ ఇండస్ట్రీ కానీ ఎన్నో ఎన్జిఓస్ తరపు నుంచి చాలా హెల్ప్ అయితే జరుగుతుంది. అలా కొన్ని మనకి జరిగిన హెల్ప్ ఏంటంటే, వాళ్ళకి రైస్ కానీ, పాల ప్యాకెట్లు కానీ, వాటర్ బాటిల్స్ కానీ, నిత్యావసర సరుకులు, కూరగాయలు కానీ ఇలాంటివన్నీ పంపిణీ చేయడానికి మనకి వివిధ ప్రదేశాల నుంచి అయితే మనకు వచ్చినాయండి. అలా వచ్చినాయన్నీ మనకి లారీస్లో స్టోర్ చేసి పెట్టారు కదా, అవన్నీ మనకి పంచడానికి ఎర్లీ మార్నింగ్ 3 o'clock అయితే డ్రైవర్స్ కానీ, పోలీస్ శాఖ కానీ అందరూ వాటి వ్యాన్లోకి ఎక్కించుకుంటున్నారండి. ప్రతి కాలనీలోకి, ప్రతి ఇంటికి అవన్నీ అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో మనకి హెల్ప్ చేయడానికి చాలామందే ఉన్నారండి. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎక్కడో వరదలు వచ్చినాయి కదా, వాళ్ళే హెల్ప్ చేసుకుంటారులే, వాళ్ళే చూసుకుంటారులే అని కాకుండా మనలో కూడా మానవత్వం అనేది ఉండాలి అని కోరుకుంటున్నానండి. మనం కూడా మనకు చేతనైన సహాయం చేయాలని కోరుకుంటున్నాను. మనకి ఎన్నో హెల్ప్ లైన్ నెంబర్స్ ఇస్తున్నారండి మీడియా వాళ్ళైతే. వాళ్ళకి హెల్ప్ చేయడానికి కానీ, మనకు తోచింది ఏదైనా మనీ పరంగా కానీ, లేకపోతే నిత్యావసర సరుకులు పంపిణీ విషయంలో కానీ, దగ్గరలో ఉన్న వాళ్ళు ఏదైనా హెల్ప్ చేయడానికి మనం కూడా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ప్రతి ఒక్కళ్ళు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. సిచ్యువేషన్స్ బాగోక అందరూ వరదలతో ఇబ్బంది పడుతుంటే కొంతమంది మాత్రం పార్టీల గురించి మాట్లాడుతున్నారండి. అది చాలా బాధాకరమైన విషయం. మా పార్టీ ఇలా చేసింది, మా పార్టీ అలా చేసింది అని అసలు సిచ్యువేషన్కి సంబంధమే లేదండి వాళ్ళు మాట్లాడేది. వీలైతే ఏదైనా సాయం చేయడానికి ప్రయత్నించండి, అంతేగాని ఇలా బురద చల్లటానికి ప్రయత్నించొద్దు. అకాలంలో కురిసిన వర్షాలకి ఏ పార్టీ కూడా ఏదీ చేయలేదు. అనుకోకుండా వచ్చిన వరదలకి సహాయం చేయండి, అంతేగాని ఇలా మేము అది చేసాం, మేము ఇచ్చేసాం అని లేనిపోయిన గొప్పలకు పోయి ఇన్న సిచ్యువేషన్స్ని డైవర్ట్ చేయడానికి మాత్రం ప్రయత్నించొద్దండి. అలాగే వరదల్లో చిక్కుకున్న వాళ్ళకు కూడా నేను చిన్న సందేశం ఇవ్వాలనుకుంటున్నానండి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు అనుకోని విషసర్పాలు కానీ, లేకపోతే జబ్బులు కానీ ఇలాంటి టైంలో రావడానికి చాలా ఆస్కారం ఉంటుంది. అన్ని చోట్లకి హెల్ప్ చేయడానికి వీళ్ళు రాలేకపోయినా మీకు దగ్గరలో ఎక్కడైనా హెల్ప్ చేస్తున్నారని తెలిస్తే మీరైనా వెళ్ళటానికి ప్రయత్నించండి. వెళ్ళి వాళ్ళు ఇస్తున్న ఆహార పదార్థాలు కానీ, లేకపోతే శానిటైజేషన్స్ కావాల్సిన ఇస్తున్నాయి కానీ తీసుకోండి. గవర్నమెంట్ ఏమీ చేయట్లేదు, గవర్నమెంట్ ఏమీ హెల్ప్ చేయట్లేదు అంటున్న వారి కోసమే నేను ఈ వీడియో తీశానండి. ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి ఎవరికైతే ఏం అవసరం అండి, ఎవరికైనా ఫ్యామిలీస్ ఉండవా, వాళ్ళకి మాత్రం ప్రాబ్లమ్స్ ఉండవా, అయినా కూడా వరదలో చిక్కుకున్న ప్రజల కోసమని వీళ్ళందరూ వచ్చి ఈ టైంలో నుంచుని ఇదంతా చేస్తున్నారంటే అది చాలా గ్రేట్ అనే చెప్పుకోవాలండి. ఏదేమైనప్పటికీ సిచ్యువేషన్స్ అయితే చాలా బ్యాడ్గా ఉన్నాయండి. ఈ సిచ్యువేషన్స్ అన్నీ మళ్ళీ నార్మల్కి రావడానికి కొంచెం టైం పడుతుంది. బట్ అందరూ జాగ్రత్తగా ఉండి వీలైనంత హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ కృష్ణమ్మ తల్లి శాంతించి కనకదుర్గమ్మ వారు అందరినీ రక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.